తిరుపతిలో మందుబాబులు బెరితెగించారు. కేశవాయనగుంటలో నడి రోడ్డుపై కారాపి మద్యం సేవిస్తూ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి వెళుతున్న కుటుంబంపై దౌర్జన్యం చేశారు. కారును పక్కకు తీయమన్నందుకు వారిపై దాడి చేశారు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు రోగి కుటుంబ సభ్యులపై కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడకు చెందిన లవకుమార్, తేజస్వినికి గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన స్థానికులను కూడా కత్తులతో బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశారు మందుబాబు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా వారిని వెంబడించి వేధించారు. ప్రాణభయంతో బాధితులు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో మందుబాబులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తిరుపతిలో మందుబాబుల బరితెగింపు చూస్తున్నాం. కేశవాయనగుంటలో నడి రోడ్డుపై కారాపి మద్యం సేవిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్న ఓ కుటుంబంపై దౌర్జన్యం చేశారు. కారును అడ్డుదీయమన్నందుకు వారిపై దాడి చేశారు. కత్తులతో బెదిరించారు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు రోగి కుటుంబ సభ్యులపై కారెక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడుకు చెందిన లవకుమార్, తేజస్వినికి గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన స్థానికులను కూడా కత్తులతో బెదిరించారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా వారిని వెంబడించి వేధించారు. బాధితులు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో అక్కడి నుంచి మందుబాబులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా నిందితుల కోసం గాలిస్తున్నారు.